నా పేరు ధన్విక్ తటవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకా రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న పొడుపు కదండి. అదేంటంటే చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాలాంటి బిడ్డలు. దీనికి ఆన్సర్ మీకు తెలుసా? ఒకవేళ మీకు కనుక తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి అదేంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తెలుసుకోండి. ఇంకా నేను ఈరోజు చెప్పే కలిపేరు ఏంటంటే నక్కజిత్తులు. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. సింహంకి ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎవరంటే నక్క, కుందేలు. ఆ ముగ్గురు స్నేహితులు చాలా స్నేహంగా ఉండేవి. ఎప్పుడు అడవిలో ఏం జరుగుతుందా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవి. అయితే ఒకసారి నక్కకి థాట్ వచ్చింది. అదేంటంటే మా అమ్మ చెప్పింది కుందేలు మాంసం బాగుంటుందంట కదా, ఈ కుందేలు చంపుకుని తినేయచ్చులే, కానీ కుందేలుని చంపుకొని తింటే మళ్ళీ ఆ సింహం నన్ను చంపుకొని తినేస్తుంది కదా. వస్తుందిలే, ప్రతి దానికి ఒక టైం వస్తుంది, నాకు కూడా ఒక టైం వస్తుంది, అప్పుడు నేను కుందేలు తినేయచ్చు అని చెప్పి అలా చాలా రోజుల నుంచి నక్క వెయిట్ చేస్తూ ఉండే. కానీ ఇంతకీ టైం రావట్లేదు. కానీ ఒకరోజు వచ్చింది. ఒకరోజు సింహం అలా బయట తిరుగుతూ ఉంటే సింహం కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అది చాలా నొప్పిగా ఉండేది సింహానికి. అప్పుడు నక్క, ఏంటి రాజా మీకు ఇది అయింది, నేను చాలా బాధపడుతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత మరుసటి రోజు ఆ గాయం కాస్త పెద్ద వాపుగా అయింది. అప్పుడు నక్క చూసి, ఏంటి రాజుగారు మీకు ఇలా అయిందేంటి, మీరు ఇలా ఉండడం నేను చూడలేను రాజుగారు, ఈ పక్కనే ఇక్కడ పక్కనే వైద్యులు ఉన్నారు, నేను తీసుకొస్తాను, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి, నేను తీసుకొస్తానులే అని చెప్పి రాజుగారు వద్దని ముట్టుకుంటున్నా ఆ నక్క ఆ వైద్యుల్ని తీసుకొచ్చింది. నక్క వైద్యుల్ని తీసుకొచ్చే కంట ముందే కుందేలు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి సింహం గారికి ఇలా అయిపోయింది, మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అప్పుడు ఆ కుందేలు తన పళ్ళతో ఆ ముళ్ళుని తీసేసింది. అప్పుడు సింహం లేచింది. ఎందుకంటే ఆ కుందేలు ముళ్ళు తీసేటప్పుడు సింహానికి కొంచెం నొప్పి పెట్టిందనమాట. అప్పుడు సింహం లేచి, కుందేలు భలే తీసావే, నువ్వు అసలు ఎలా తీసావు, నీకు ఎలా ఉన్నాయని చెప్పి అప్పుడు సింహం ఇంకా కుందేలు మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు అంతలోపలే నక్క వైద్యుల్ని తీసుకొచ్చింది. ఆ వైద్యులు ఎవరంటే హైనాలు. అప్పుడు నక్క నెమ్మదిగా హైనాలతో చెప్పింది, ఇప్పుడు సింహం గారికి గాయమైంది, సింహం గారు ఎటు కదలలేరు, ఇప్పుడు మీరు వెళ్ళి సింహం గారిని తినేయండి, నేను కుందేలు తింటానని చెప్పి నక్క హైనాలకి నెమ్మదిగా చెప్పింది. అయినా సరే అది సింహానికి వినిపించింది. ఓహో ఇదా నేను మాస్టర్ ప్లాను, నేను చూసుకుంటాలే అని చెప్పి అప్పుడు సింహం లేచి రెడీగా కూర్చుంది. అప్పుడు హైనాలు కూడా సింహాన్ని తినడానికి రెడీగా ఉన్నాయి. అప్పుడు సింహం హైనా మీదకి వెళ్ళి ఒక్కసారి జస్ట్ అటాక్ చేయబోతున్నట్టు యాక్షన్ చేసింది. అప్పుడు ఆ హైనాలన్నీ భయపడిపోయి వాటి ప్లేస్లోకి వెళ్ళిపోయాయి. కానీ నక్క అది చూసి భయపడిపోయి పరిగెడుతూనే ఉంది. అప్పుడు సింహం తన పంజాలతో ఆ నక్కని పట్టుకొని తినేసింది. ఈ స్టోరీలో మూలేంటో తెలుసా? అది ఏంటంటే మనల్ని నమ్మే వాళ్ళని, మనతో ఉండే వాళ్ళని ఎప్పుడు మనం మోసం చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కొంచెం చూస్తూనే ఉండండి మా ఛానల్ ధన్వీస్ బ్లాగ్. దాంతోపాటు విజిట్ చేయండి telugustories.net. ఇక్కడ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కావాల్సిన కథలు ఉంటాయి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.